కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారని నానుడి. ఇండి కూటమిని ఆ జట్టులోని పార్టీలే మెల్లిగా కూల్చేస్తున్నాయి. దీంతో బీజేపీ పని సులభమైపోయింది. ప్రతిపక్ష కూటమికి తాను నాయకత్వం వహించగలనంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించడంతో ఇండి జట్టులో కలకలం మొదలైంది. ఒక్కొక్కరు దీదీకి మద్దతు ప్రకటించడం మొదలుపెట్టారు. తొలుత సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దీదీ నాయకత్వం వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ సుప్రీమో లాల్ ప్రసాద్ యాదవ్లు మమతా నేతృత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సందులో సడేమియాలా ఏ కూటమిలోనూ భాగం కాని వైసీపీ సైతం మమతకు జై కొట్టింది. ఇండి కూటమి నాయకత్వం మార్పు విషయంలో నోరు మెదపని పార్టీ ఒక్క డీఎంకే మాత్రమే. దీంతో కాంగ్రెస్ కు చిర్రెత్తుకొచ్చింది. మాణిక్యం ఠాకూర్ కు కోపం వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు పరిమితమైన మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపగల ప్రతిపక్ష కూటమికి ఎలా నాయకత్వం వహిస్తారంటూ చికాకును ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం మసకబారుతోందని, మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని భయపడుతున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక స్వరాన్ని పెంచుతున్నాయి. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నంతకాలం ప్రాంతీయ పార్టీలు హస్తం పార్టీ వంతపాడాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 99 స్థానాలు రాగానే మిత్రపక్షాలకు బెంగ పట్టుకుంది. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో, కర్ణాటక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించింది. దీంతో తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఇండి కూటమి పార్టీలు కలవరపాటుకు గురవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీని సమర్థవంతంగా నిలువరించింది కాబట్టి మమతా బెనర్జీ ఇండి కూటమికి నాయకత్వం వహించ గలదు అనేది కూటమి పార్టీల అభిప్రాయం. పశ్చిమ బెంగాల్ వరకు కూటమి పార్టీల అభిప్రాయం సరైందే, అందులో సందేహమే లేదు. బెంగాల్ మైదానంలో దూకుడు ప్రదర్శించిన బీజేపీని దీదీ ఒంటి చేత్తో నిలువరించింది. అయితే దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడం కోసం ఏర్పాటు చేసిన ఇండి కూటమికి దీదీ నాయకత్వం వహించగలదా అనేది అత్యంత కీలకమైన సందేహం. ప్రాంతీయ పార్టీలకు తమ ప్రయోజనాలే ముఖ్యం. ప్రత్యర్థిని నియంత్రించడం కోసం తమ ప్రయోజనాలను పణంగా పెట్టడానికి ప్రాంతీయ పార్టీలు సుతరాము ఒప్పుకోవు. అంతేకాదు, కూటమిలోని పార్టీలతో విభేదాలు వచ్చినా అవి పక్కకు తప్పుకొని ప్రత్యర్థి జట్టులోకి చేరతాయి. అంతే తప్ప విలువల కోసం నిలబడే లక్షణం ప్రాంతీయ పార్టీలకు ఉండదు. ఈ దృష్టితో చూస్తే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న ఇండి కూటమికి మమతా బెనర్జీ కాదు కదా, బ్రహ్మదేవుడు కూడా నాయకత్వం వహించలేడు. కప్పల తక్కిడ కూటములను సముదాయించడం ఆషామాషి వ్యవహారం కాదు. పైగా ఇండి కూటమి పార్టీల్లో ఆర్జేడీ, ఎన్సీపీ మినహా మిగతా పార్టీలన్నీ ఏదో ఒక దశలో బీజేపీతో కలిసి ప్రయాణించినవే. కూటమి రాజకీయాలను, ప్రభుత్వాలను నడపటంలో అంతో ఇంతో అనుభవం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. కాంగ్రెస్ ను కాదని కూటమిని నడపాలనుకుంటే అది అంతిమంగా చిందరవందరగా మారి బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే బీజేపీ నినాదం చివరకు కాంగ్రెస్ ముక్త్ ఇండి బ్లాకుగా పరిణమిస్తుంది. ఇదే గనుక జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ బాహుబలిగా మల్ల యుద్ధ బరిలోకి దిగుతుంది. మరో 10 ఏళ్లు ఖాయంగా పాలిస్తుంది. కాంగ్రెస్ ను కాదని ఇండి బ్లాక్ పగ్గాలను నిజంగానే మమతా బెనర్జీకి అప్పగిస్తే బీజేపీని విజయవంతంగా ఎదురొడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అంటే అది సుతరాము సాధ్యం కాదు. మమతా బెనర్జీకి అనేక పరిమితులు ఉన్నాయి. దీదీ ముందు పశ్చిమ బెంగాల్ను వదిలి బయటకు వస్తే సాధ్యాలేమిటో ఇట్టే తెలిపోతాయి. తాను బెంగాల్ను వీడితే బీజేపీ ఆక్రమిస్తుందనే భయం బెనర్జీలో ఎప్పటి నుంచో గూడు కట్టుకుని ఉంది. కాబట్టి దీదీ బెంగాల్ వీడదు. పోనీ అక్కడే ఉండి కూటమిని కార్యాచరణను నిర్దేశించగలదా అంటే అది కూడా అసాధ్యమే. కూటమిలోని పార్టీల మధ్య కూడా పెద్దగా సఖ్యత లేదు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఉద్ధవ్ శివసేన మహావికాస్ అఘాడి నుంచి బయటకు వచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే ముంబై మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది ఆమ్ ఆద్మీ పార్టీ. 2027లలో జరిగే యూపీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పీడ వదిలించుకునే ఉద్దేశంతో ఉంది సమాజ్వాదీ పార్టీ. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగిన ఆర్జేడీకి ఆశాభంగం ఎదురైంది. కాంగ్రెస్ కు అధిక స్థానాలు కేటాయించి నష్టపోయామనే భావనలో ఉంది ఆర్జేడీ. జార్ఖండ్ ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక స్వరాన్ని తీవ్రంగా వినిపించిన హేమంత్ సోరెన్ ఫలితాలు వెలువడిన తర్వాత వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారు. కేంద్రంతో సఖ్యత ప్రదర్శిస్తే మేలనే అభిప్రాయంతో ఉన్నట్టు అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరిలో సైతం భారీ మార్పు వ్యక్తమైంది. మోదీ ప్రభుత్వంతో వైరం పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదని అర్థం చేసుకున్న ఇండి కూటమి పార్టీలు అధికారం రాగానే మాట మార్చేస్తున్నాయి.
ఏ పార్టీ ఎప్పుడు ఎలాంటి వైఖరి తీసుకుంటుందో తెలియని పరిస్థితిలో కూటమికి ఎవరు నాయకత్వం వహించినా అది ఫలితాలు సాధించలేదు. పైగా బీజేపీ లాంటి సంస్థాగత బలమున్న పార్టీతో రాజకీయ యుద్ధం చేస్తున్నప్పుడు ప్రత్యర్థి కూటమిలోని పార్టీలు తమ ప్రయోజనాలను కాస్త వదులుకుంటే ఎన్నికల యుద్ధంలో ఫలితాలు వస్తాయి. అలా కాని పక్షంలో పరాజయమే తప్ప ఫలితాలు ససేమిరా ఉండవని కూటమి రాజకీయాల చరిత్ర చూస్తే తెలుస్తోంది. ఇండి కూటమి నాయకత్వాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ ససేమిరా అంగీకరించదు. నాయకత్వం అప్పగింత అనివార్యమైన పక్షంలో కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి వైదొలుగుతుంది. కాంగ్రెస్ లేని కూటమి వల్ల బీజేపీకి నష్టం లేదు, కాంగ్రెస్ రహిత కూటమికి ప్రయోజనం లేదు. కాంగ్రెస్ చేతనైన మేర ఒంటరి పోరాటం చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు మళ్లీ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ ను ఆశ్రయించక తప్పదు. కాంగ్రెస్ రహిత మూడో కూటమి ఏర్పాటు చేస్తే అది కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వదు. ఇండి కూటమి పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మమతా బెనర్జీకి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వల్ల అధికారం స్వాధీనమైపోదు. పైగా దీదీ పేరును పదే పదే ప్రస్తావిస్తే కాంగ్రెస్ నుంచి రాష్ట్రాల్లో తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో దీదీ బీజేపీని నిలువరించవచ్చు, కానీ జాతీయ కూటమికి నాయకత్వం వహించడంలో మమతకు అనేక పరిమితులు ఉన్నాయి. కాబట్టి అది సాధ్యం కాని వ్యవహారం. బీజేపీ దానికదిగా యుద్ధ మైదానం నుంచి వెనక్కి తగ్గితే తప్ప కూటమికి అధికారం రాదు. బీజేపీని నిలువరించడం కప్పల తక్కెడ కూటముల వల్ల అసాధ్యమని కూటమి పార్టీలు అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరి కుంపటిని వారు తమ తమ రాష్ట్రాల్లో నడుపుకోవడం తప్ప మరో మార్గం లేదు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.